ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. నీ మార్గములన్నిటినీ చక్కగా నేను చూస్తున్నానంటున్నాడు. అన్నిటినీ చూసిన తర్వాత నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హురాలివా, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హుడివా, లేకపోతే దేవుని యొక్క శిక్షకు నువ్వు అర్హురాలివా? మరి ఇప్పుడు ఆశీర్వాదం ఎట్లా అడుగుతావు? నువ్వు ఆశీర్వాదాన్ని అడగాలి అనంటే ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలి? యేసుకి చెందినటువంటి వాక్యం ఉండాలి. యేసయ్య పటం కాదు. ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యము చేత నీ హృదయం నింపబడాలి. నీ హృదయం వాక్యము చేత పనిచేస్తూ ఉండాలి. అప్పుడు ఆ వాక్యమును బట్టి నీకు జ్ఞానం ఉండాలి. వాక్యమును బట్టి నీకు బుద్ధి కలగాలి. నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి చేయకూడదో, ఏమి చూస్తున్నావో, ఏమి చూడకూడదో నీకు ఆ జ్ఞానమును బట్టి నువ్వు తెలుసుకోగలిగేటువంటి దినం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని ఉగ్రత అన్య జనుల మీదకి కాదు, తాను ఎన్నుకున్నటువంటి బిడ్డల మీదకి రాబోతుంది. సాతాను దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలనే దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, ప్రవర్తనతోటి దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. అందులో నువ్వు ఉన్నావు. దేవుని ఉగ్రత వస్తే ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన నీకు. ఆయన ఎటువంటి క్రియలు చేస్తానో చెప్తున్నాడు. నాశనము చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాడు. దేవుడు నీకే చెప్తున్నాడు, ఇదిగో నేను నా వాక్యాన్ని నీకు ఇస్తున్నాను, ఇది నీకు ఆశీర్వాదం. కానీ నువ్వు సాతానుని కోరుకుంటున్నావు, దుష్టుని కోరుకుంటున్నావు. దుష్టుని యొక్క ప్రవర్తన నీ లోపల కనపడుతుంది. జాగ్రత్త అని చెప్తున్నాడు. సిద్ధపడతావా? యేసుని కోరుకునేటువంటి సిద్ధపాటు నీకుందా? అయ్యా నాకు యేసయ్యే కావాలి, నాకు యేసు వాక్యమే కావాలి, యేసు ఇచ్చేటువంటి వాక్య ధ్యానమే కావాలి, వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదమే కావాలి. వాక్యములో భూమి ఆకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. వాక్యములో భూమి ఆకాశాలు ఉన్నాయి. నువ్వు అడిగేటువంటి ఆశీర్వాదము దుష్టుడు నీకు చూపించేది కేవలము చేపన పట్టడానికి వేసేటువంటి ఎర వంటిదే. దేవుడేమో భూమి ఆకాశాలు నీ వశము చేస్తానంటున్నాడు, నువ్వేమో భూమి ఆకాశాలు వద్దంటున్నావు. నువ్వు అడిగేటువంటి ఆశీర్వాదమేమో, నువ్వేమో ఒక 100 గ్రాములు బంగారం కోసం ఆశపడుతున్నావు, కానీ దేవుడు మోయలేనంత విలువైనటువంటి బంగారాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నావు. కానీ నువ్వు ఆ దేవుడిని వద్దంటున్నావు. ఏమడుగుతున్నావు? సాతాను ఇచ్చేటువంటి చిన్న చిన్న తాయిలాల కోసం వాడి వెంబడబడిపోతున్నావు. తిరస్కరించింది ఎవరు? యేసుని తిరస్కరించింది ఎవరు? అన్యజనులా? యూదులే. యూదులకి లేఖనాలు తెలియదా? మేము విన్నాంలే, వాక్యం మాకు తెలుసులే, అబ్బో మేము చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాం. మరి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నటువంటి నువ్వు యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించగలుగుతున్నావా? ఇప్పుడు యేసయ్య వస్తే ఆయనతో ఎత్తబడేటువంటి ఆ సామర్థ్యం నీకుందా? విన్నటువంటి వాక్యాన్ని నీ దగ్గర ఎంత భద్రంగా నువ్వు దాచిపెట్టావో చూపించు. యేసు నీ లోపల ఉన్న వాక్యాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప నువ్వు ఏడ్చావని, నువ్వు కడుపు మార్చుకున్నావని నిన్ను ఆశీర్వదించడం. యేసయ్య నీలో తన వాక్యం ఎంత మేరకు ఉంటుందో దానిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? వాక్యము నువ్వు ఎంతగా కోరుకుంటావో. వాళ్ళు యేసుని కోరుకోలా, యేసుని సిలువ వేయమో, యేసు కావాలని నువ్వు మోకాటేసి ప్రార్థన చేసినటువంటి ఒక 10 నిమిషాల సమయాన్ని చూపించు. యేసు కావాలి, నేను ఈ ప్రార్థన యేసయ్యను పొందుకోవటం కోసమే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసమే అని మోకరించి నువ్వు ప్రార్థన చేసినటువంటి 10 నిమిషాల ప్రార్థన నీ జీవితంలో ఉందేమో చూపించు దేవునికి. మోకరించటం మొదలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంకెన్ని రోజులు అడుగుతావు? దేవునితో నువ్వు ఎలా డీల్ చేయాలో నీకు తెలియట్లా. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఊహించిన దానికన్నా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. వాక్యము నీ లోపల ఉంటేనే, యేసు నీ లోపల లేకుండా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఎటువంటి ఆశీర్వాదమైన యేసు లేకుండా నీ దగ్గరికి వస్తే అది నీకు నాశనాన్ని కలగజేస్తుంది తప్ప నీకు క్షేమాన్ని కలగజేయదు.